రాజకీయాలు వ్యాపారవేత్తగా ఉండి రాజకీయాలు కూడా ఇదంతా అందరికీ తెలుసు. కానీ మీరు సినిమా రంగం నాటి నుంచే మీ అభిమానం మొదలైందనేది తెలియదు, వాస్తవంగా ఇప్పుడు తెలుస్తుంది. మొదటిసారి మిమ్మల్ని ఎంపిక చేసినప్పుడు మీ వయస్సు అనేది ఒక మీకు వచ్చింది కదా, కానీ ఆయన రెండోసారి గెలిచినప్పుడు మీకు దానికి తగిన గుర్తింపు ఇచ్చినట్టు కనిపిస్తుంది. లేదు అంటే అదే చెప్పబోతున్నా. అయితే ఈ ఎప్పటికప్పుడు ఇష్యూస్ వచ్చి పడ్డాయి. ఏది అధికారంలో రాగానే ఏం చెప్పేవాడు ఆయన, బ్రదర్ మన ధ్యేయం నెరవేరింది, ముందు ఈ కారులు ఇవన్నీ శాస్త్రం కాదు, జీవనోపాధికి ఏదైనా చూడండి అంటే వ్యాపారం ఏదైనా చూసుకోండి అని ఆయన చెప్పిన దాఖలాన్ని. అన్నగారు వ్యాపారం రాదు మాకు, ఇవన్నీ తెలియదు ఇట్లా అంతే, ఏమిటి తెలిసేది నేర్చుకోండి అనేవాడు. అదే టైంలో కరెక్ట్గా ఏపీ స్కూటర్స్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కావాలని ఒక పేపర్లో యాడ్ వచ్చింది, న్యూస్ పేపర్లో ఒక యాడ్ వచ్చింది. అప్పుడు దానికి అప్లికేషన్ పెట్టాను. పెట్టినప్పుడు అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కింద అప్పట్లో ఆ ఏపీ స్కూటర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అట్లా మా వ్యాపార రంగం అంటే గవర్నమెంట్కి సంబంధం లేనిది ప్యూర్లీ ఈ ఆటోమొబైల్ అయితే ఇది టెండర్లు కాదు, ఇది కాదు, ప్రోడక్ట్ బాగుంటే కొంటారో లేకపోతే లేదు అని ఆ ఏపీ స్కూటర్స్తో బిగిన్ అయింది ప్రస్థానం. వ్యాపారం అన్నారు కాబట్టి అది చెప్తున్నాను. అది తక్కువ పెట్టుబడి, మామూలుగానే అన్నాను, వ్యాపారం తప్పేం లేదు. అంటే రాజకీయాన్నే వ్యాపారం చేసుకోవడం తప్పు, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రజలకు ఇబ్బంది లేనిది మనం వ్యాపారం చేసుకోవడం తప్పులేదు, 10 మంది బతికించవచ్చు అనేది నా ఉద్దేశం. రాజకీయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రాజకీయ వ్యాపారం. సో ఆ విధంగా ప్రస్థానం బిగిన్ అయింది. అప్పుడు మొదట భాస్కరరావు గారు మేము ఈ క్రైసిస్ కన్నా తర్వాతే ఇది అడ్వర్టైజ్మెంట్ రావటం, మళ్ళీ నేను అప్లై చేసుకోవటం, అది రావటం, ఆ డిస్ట్రిబ్యూషను ఒక స్కూటర్ అమ్మ మళ్ళీ వెళ్ళి పార్టీ హౌస్లో కూర్చోను, అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు హెడ్ క్వార్టర్కే పరిమితం అయ్యామంటే రెండోసారి కూడా అప్పటికి కూడా ఈ పనికి అలవాటు పడ్డ తర్వాత ఆయనకి చేతి కింద మనిషి ఉండాలి నాకు వీడు అని నన్ను హెడ్ క్వార్టర్కే పరిమితం చేశారు. నువ్వు వెళ్ళిపోతే ఈ టూర్ ఎవరు వేస్తాడు లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు అనేవాడు. అక్కడికి వెళ్తే అక్కడే ఉండాలి. సో అందువల్ల మొన్న కూడా ఇప్పుడు ఇటీవల దాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. అందువల్ల ఆ రూట్లు అవి చేయటం అనేది బాబు గారేంటి, అదేవిధంగా లోకేష్ బాబు కానీ, అదేవిధంగా ఈ సినిమా నటులు ఎవరు వెళ్ళినా కానీ అన్నీ కూడా రూట్స్ టూర్ ప్రోగ్రామ్